భార్గవాస్త్ర యాంటీ డ్రోన్ సిస్టమ్, ఇది కౌంటర్ డ్రోన్ సిస్టమ్. ఇది అతి తక్కువ ఖర్చుతోటి హార్డ్ కిల్ మోడ్ కలిగి డ్రోన్స్ని నిర్వీర్యం చేయగలిగేటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి దాన్ని భార్గవాస్త్ర యాంటీ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ని మనము డెవలప్ చేశాము, దాన్ని టెస్ట్ కూడా చేశాము సక్సెస్ఫుల్గా. దాని గురించిన వివరాలు చెప్తారా సార్? భార్గవాస్త్ర గురించి మనం ఫస్ట్ మాట్లాడదాం. సోలార్ గ్రూప్ అన్న ఒక ప్రైవేట్ సంస్థ దీన్ని తయారు చేసింది. మైక్రో మిజైల్స్ అంటారు. మిజైల్ అంటే మనకి ఏంటి, ఇక్కడి నుంచి ఫైర్ చేస్తాం, దూరం వెళ్తుంది, దానికి కొంత కెపాసిటీ ఉంది, ఇలా మనం ఫిక్స్ అయిపోయాం బుర్రలో. ఇది మైక్రో మిజైల్స్ అంటే బుల్లెట్ కంటే ఎక్కువ, మిజైల్ కంటే తక్కువ మైక్రో మిజైల్స్ని ఫైర్ చేయగలిగేది. ఎందుకు? మనకు వచ్చేటువంటి డ్రోన్స్ ఏవైతే ఉంటాయో ఒక జుండ్, ఒక గుంపుగా వస్తాయి, దాన్ని స్వామ్ డ్రోన్స్ అంటారు. వాటిని ఛేదించాలంటే కనుక మనకు దానికి సరిపడ్డటువంటి ఖర్చుతో కూడినటువంటి ఆ ఖర్చుకు సమానమైనటువంటి ఖర్చుతో ఉన్నటువంటి అస్త్రాలే మనం వాడాలి. మైక్రో మిజైల్స్ని వీళ్ళు వాడారు. వీళ్ళు చేసిన దాంట్లో ఏంటంటే కనుక ఫస్ట్ దాన్ని డ్రోన్ని డిటెక్ట్ చేయగలదు, ఈ వచ్చే డ్రోన్స్ని డిటెక్ట్ చేయగలదు. ఎక్కడ రమారమి చిన్న డ్రోన్స్ అయితే కనుక 6 కిలోమీటర్ల దూరంలో డ్రోన్ దాన్ని డిటెక్ట్ చేయగలదు. ఓకే, చిన్న చిన్న డ్రోన్స్ కూడా పంపిస్తారు వాళ్ళు, చాలా చిన్న డ్రోన్స్ పంపిస్తారు. అది రెడార్లో దొరకదు, అది ఆర్సీఎస్ అంటాం కదా మనం, రెడార్ క్రాస్ సెక్షన్లో దొరకదు. అయినా వీళ్ళు డిటెక్ట్ చేయగలరు. ఎక్కడ 6 కిలోమీటర్ల దూరం డిటెక్ట్ చేయగలరు. కొంత పెద్ద సైజు డ్రోన్స్ అయితే 10 కిలోమీటర్ల దూరం ఉంటే వాళ్ళు డిటెక్ట్ చేయగలరు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బైరాట్కర్ లాంటి డ్రోన్స్ వచ్చాయంటే కానీ ఇంకా దూరం డిటెక్ట్ చేయగలరు వాళ్ళు. చారి ఆల్మోస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంత ఉంటుంది, అది ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. అంటే స్మాలెస్ట్ డ్రోన్ నుంచి లార్జెస్ట్ డ్రోన్ వరకు అన్నిటిని డిటెక్ట్ చేయగలరు వాళ్ళు. డిటెక్ట్ చేసి ట్రాక్ చేయగలరు. అవి ఊరికే సర్వేలెన్స్కి వస్తున్నాయా, ఏం చేస్తున్నాయా, అంతవరకు వచ్చి వెళ్ళిపోతున్నాయా, లేదా అది ఒక రెడ్ లైన్ దాటి వస్తున్నాయా, ట్రాక్ చేయగలరు. ట్రాక్ చేసిన తర్వాత ఎంగేజ్ చేసి షూట్ చేయగలరు. దీంట్లో డిఫరెంట్ లెవెల్స్లో షూట్ డౌన్ చేయగలరు ఈ యొక్క భార్గవాస్త్ర. లెవెల్ 1లో ఏంటంటే కనుక మనకు అన్గైడెడ్ మైక్రో మిసైల్స్ కొడుతుంది అది. ఓకే, అంటే ఇప్పుడు ఇన్ని వస్తున్నాయి, దీంట్లో టకటకటగా ఫైర్ చేస్తూ ఉంటుంది, కంటిన్యూగా ఫైర్ చేస్తుంటుంది. అవన్నీ కూడా షూట్ డౌన్ అవుతాయి. వాళ్ళు సపోజ్ 50 అవి వచ్చాయంటే మనం ఒక 100-150 కొడతాం అక్కడ. సో దాంట్లో 1-2 తగలపోయినా కానీ దాన్ని మొత్తానికి ఆ మొత్తం శానిటైజ్ చేసి పేల్ చేయగలం వాటిని. ఆ కెపాసిటీ ఉన్నటువంటిది. లెవెల్ 2 గైడెడ్ మైక్రో మిసైల్స్ కొడతాం. అంటే దూరంలో కొట్టాలి, పిన్ పాయింటెడ్గా కొట్టాలి. ఇది జుండులో రావట్లేదు, గుంపుగా రావట్లేదు, కానీ స్పెషలైజ్డ్గా వస్తుంది. అది లాయిటరింగ్ మ్యూనిషన్ కావచ్చు, కామికాజీ డ్రోన్ కావచ్చు, ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్ కావచ్చు, లేదా మనకు ఐఎస్ఆర్ డ్రోన్ కావచ్చు. దాన్ని ఒకదాన్ని షూట్ డౌన్ చేయాలి. మనకు MQ-9 రీపర్ డ్రోన్స్ ఉన్నాయి, మనకు బైరాట్కర్ డ్రోన్స్ ఉన్నాయి. ఇటువంటివి వస్తున్నాయంటే కనుక షూట్ డౌన్ చేయడానికి సెకండ్ లెవెల్లో వాళ్ళు షూట్ డౌన్ చేయగలిగినటువంటి కెపాసిటీ కూడా దీంట్లో ఉంది. అంటే డిసైడ్ చేస్తుంది అది అన్నీ మళ్ళీ ఆటోమేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఆటోమేట్ చేస్తుంది. ఏ సొల్యూషన్ దీనికి కాస్ట్ ఎఫెక్టివ్ అని డిసైడ్ చేసుకొని కొడుతుంది అది. దీన్ని లెవెల్ 1లో అన్గైడెడ్ మైక్రో మిసైల్స్ కొట్టాలా, లెవెల్ 2లో గైడెడ్ స్పెసిఫిక్ పిన్ పాయింటెడ్ కొట్టాలా, అదే నిర్ణయిస్తుంది అది. అటువంటి టెక్నాలజీని పెట్టారు. దీంట్లో 64 మిసైల్స్ ఒకటేసారి ఫైర్ చేయగలదు. అటువంటి కెపాసిటీ ఉన్నది. మళ్ళీ రీలోడ్ చేసేంత వరకు 64 మిసైల్స్ ఫైర్ చేయగలరు. సో దాని కెపాసిటీ అది. తర్వాత 5000 మీటర్ ఆల్టిట్యూడ్ వరకు కొట్టగలదు. ఓకే, 6 కిలోమీటర్స్ 10 కిలోమీటర్ దూరంలో డిటెక్ట్ చేయగలదు. కానీ ఫైరింగ్ 5000 మీటర్స్ వరకు ఆకాశంలో ఉన్నదని షూట్ డౌన్ చేయగలదు. ఇది కెపాసిటీ. తర్వాత మనకు ఆకాష్ తీర్ గురించి మనం ఆపరేషన్ సింధూర్లో చాలా డీటెయిల్గా చర్చించాం. మనం ఆకాష్ తీర్ అన్నది మనకు ఉన్నటువంటి ఒక టెక్నాలజీ. మనకు L-70 గన్స్ దగ్గర నుంచి తీసుకొని S-400 వరకు మనకు ఎయిర్ డిఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఇంటగ్రేట్ చేసేటువంటి ప్లాట్ఫామ్ ఆకాష్ తీర్. దాన్నే మనం ఇంకో పేరుతో పిలుస్తాం, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ అని పేరుతో పిలుస్తాం మనం. దీంట్లో అనుసంధానమై ఉంది. అంటే భార్గవాస్త్ర ఫైర్ చేయడానికి మనుషులు ఉండక్కర్లేదు, ఆ సిస్టమ్ని ఇంటిగ్రేట్ అయిపోయింది. కాబట్టి ఆ సిస్టమ్ నిర్ణయించిన తర్వాత దాని డెసిషన్స్ ఆధారంగా ఇది ఫైర్ చేయగలదు. అంటే సీమ్లెస్గా దీన్ని మనం ఇంటిగ్రేట్ చేయగలిగాం. ఇది ఒక ప్రైవేట్ రంగ సంస్థ మనకు సోలార్ గ్రూప్ చేసింది. కాబట్టి కోర్స్ టెస్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, ఆర్మ్డ్ ఫోర్సెస్కి డెమాన్స్ట్రేట్ చేశారు. ఇంకా నెక్స్ట్ దీని ఇంకొన్ని ఫీల్డ్ టెస్టులు చేస్తారు. మేజర్ టెస్టింగ్ అయిపోయింది, బట్ డిఫరెంట్ కండిషన్స్లో టెస్ట్ చేస్తారు. రాత్రి ఎలా ఉంటుంది, క్లౌడ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, వర్షాలు ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, హై ఆల్టిట్యూడ్ ఎలా ఉంటుంది, డెజర్ట్ స్టార్మ్స్ వచ్చినప్పుడు ఎలా ఫైర్ చేయగలవా, గాలు విపరీతంగా వీస్తుంటే ఇది ఫైర్ చేయగలదా, అప్పుడు యాక్యురసీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా టెస్టింగ్ అవుతాయి. టెస్టింగ్ అయిన తర్వాత ఫైనల్గా దీన్ని ఇండక్షన్కి తీసుకెళ్తారు. బట్ కాన్సెప్షువలీ ఇది సక్సెస్ అయింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ దీన్ని యాక్సెప్ట్ చేశాయంటే చాలా గొప్ప శుభపరిణామం. అందుకని వీళ్ళందరినీ కూడాను DRDO, సోలార్ ఇండస్ట్రీస్,
ఆర్మ్డ్ ఫోర్సెస్ వీళ్ళందరూ కూడా మనం అభినందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.